సార్ ఎన్ని సెంట్లు ఉంది సార్ ఇది? 3 సెంట్లు ఉంది, 4 సెంట్లు ఉంది. ఇంతకీ మీకు ఏ రేంజ్ లో కావాలి చెప్పండి. ఎన్ని సెంట్లలో కావాలరా? అది అక్క. హలో సార్, వెల్కమ్ సార్. ఏమయ్యా ఇక్కడ ఫ్లాట్స్? రండి సార్, నేను చూపిస్తాను. రండి సార్. సార్ ఆ ముక్క చూడండి సార్, ఈస్ట్ ఫేస్ కార్నర్ బిట్టు చాలా బాగుంది సార్. రండి ముందు కూడా చూద్దాం. చిన్న మాట, మీరు ఏ రేంజ్ లో చూస్తున్నారండి? ఎంత రేంజ్ అయినా పర్వాలేదు. మేమున్నా ఆ సార్ కి మంచి ల్యాండ్ చూపిస్తున్నారు కదా, మనం కూడా వెళ్ళి మంచి ల్యాండ్ చూపిమని అడుగుదాం పదా. దాకా మాకు కూడా మంచి ల్యాండ్ చూపించండి సార్. ఏంటండి తొందర? అవతో సార్ తో మాట్లాడుతున్నాను కదా సార్. డాక్యుమెంట్లు తీసుకుని మీ ఇంటికి వచ్చి మిగతా విషయాలన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సరే సరే. సార్ ఒక మాట అడగచ్చా మిమ్మల్ని? ఏంటి? మాతో మాట్లాడేటప్పుడు మీరు అంత ర్యాష్ గా మాట్లాడుతున్నారు, కానీ సార్ తో మాట్లాడేటప్పుడు అంత రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నారు. డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవచ్చా? ఆయన వేసుకొచ్చిన బట్టలు చూసారా? ఆయన కార్ లో వచ్చాడు, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వద్దా? మీ అవతారాలు చూసారా? సార్ ఆయన మంచి బట్టలు వేసుకోవచ్చు, కానీ ఆయనకి వెనకాల చాలా ఈఎంఐలు ఉన్నాయి సార్. మాకు మంచి బట్టలు లేకపోవచ్చు, కానీ మా వెనకాల ఎలాంటి అప్పులు లేవు సార్. ఏందమ్మా ఇందా నుంచి చెప్తానే ఉన్నావు, ఆయనకి ఈఎంఐ ఉన్నాయని నీకు తెలుసా? తెలుసు సార్, నాకు నేను లోన్ రికవరీ ఏజెంట్ సార్. ఆయన ఈఎంఐ సరైన సమయానికి కట్టకపోతే నేను చాలా సార్లు ఇంటికెళ్ళి రికవరీ చేశాను సార్. అవునా? అయినా సార్ మా నెత్తి మీద ఇన్ని అప్పులు లేవు, ఉన్న దాంట్లో ప్రశాంతంగా బతుకుతాం మేము. సార్ పైన హంగుల్ని చూసి మనుషులు అంచనా వేయకండి సార్. నన్ను క్షమించండి అమ్మా, ఈ ప్లాట్ చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే సార్.